మనకు అక్కర్లేదని పడేసే వాటితో టైం మరియు మనీ సేవ్ చేసే 5 ఐడియాస్ అండి. అది కూడా ఈ ఒక్క వీడియోలోనే తప్పకుండా ట్రై చేసేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి. ఈ విధంగా డబుల్‌గా ఫోల్డ్ చేసి పైన మరియు కింద విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి సైడ్‌లో ఉన్న క్లాత్‌నైతే ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 4 క్లాత్‌ని ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఈ 4 క్లాత్‌ని ఒక దగ్గర చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌నైతే ఇక్కడ చూపించిన 2 సార్లయితే ఫోల్డ్ చేసి, ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి నేను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో అయితే క్లాత్‌నైతే మడుచుకుంటున్నాను. క్లాత్‌నైతే రిటర్న్ చేసి సేమ్ ఇలాగే మడుచుకోవాలండి. కింద కూడా కొద్దిగా స్పేస్ అయితే ఇవ్వాలనమాట క్లాత్‌కైతే. ఈ విధంగా చూడండి 2 క్లాత్‌ని ఒక దగ్గర చేసి ఈ విధంగా రిటర్న్ చేసుకొని, ఇప్పుడు ఈ క్లాత్‌నైతే చూడండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసి నేను స్టిచ్ అయితే వేసుకున్నానండి. వెనకాల కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలనమాట. 2 హ్యాంగర్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. కబోర్డ్‌లో సింపుల్‌గా కర్చీఫ్ కానీ లేదా ఇన్నర్ వేర్స్ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ ఐడియా అండి. సేమ్ ఇలాగే ఒక పాత నైటీ తీసుకున్నానండి. పైన మరియు కింద విధంగా కట్ చేసుకోవాలి. క్లాత్‌నైతే రిటర్న్ చేసి ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ భాగం నుంచి ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నైతే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత కింద మరియు పైన ట్రిమ్ చేసుకోవాలండి. ఇలా 2 క్లాత్ ఉంది కాబట్టి ఒక క్లాత్‌ని పక్కన పెట్టి రెండవ క్లాత్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన క్లాత్ తీసుకొని ఈ విధంగా పైనైతే చూడండి ఈ విధంగా సీదా భాగం ఉండాలన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్‌ని అయితే మిడిల్‌లో ఉంచి ఈ విధంగా సైడ్స్‌లో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనైతే ఫోల్డ్ చేసి సైడ్‌లో చూడండి ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో కట్ చేసి ఈ విధంగా 2 క్లాత్‌ని ఒక దగ్గర చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా రిటర్న్ చేసి హ్యాంగర్ సహాయంతో ఈ విధంగా పైనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. అంతే అండి, ఒక మల్టీ పర్పస్ కబోర్డ్ ఆర్గనైజర్ అండి. ఈ విధంగా మనం చాలా సింపుల్‌గా ఇందులో క్లాత్స్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇప్పుడు మూడవ ఐడియా అండి. పైన మరియు కింద కట్ చేసుకున్నానండి. సైడ్‌లో ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసి చూడండి మిడిల్‌లో అయితే స్టిచ్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వేరొక నైటీలో మిగిలిన క్లాత్ తీసుకొని ఈ విధంగా 2 ఇంచ్ అయితే తీసుకొని చూడండి. ఈ విధంగా నేను ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. 4 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత కిందైతే ఒక బాక్స్ టైప్‌లో కట్ చేసుకొని ఎడ్జెస్‌లో కూడా ఈ విధంగా మనం యెల్లో క్లాత్‌తో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంతే అండి. ఈజీగా స్టిచ్చింగ్ సంబంధించిన ఐటెమ్స్ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నాలుగవ ఐడియా అండి. ప్రయాణాలు చేసిన తర్వాత లగేజ్ బ్యాగ్ గాని, సూట్ కేస్ గాని మనం వాష్ చేసి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా దుమ్ము అనేది పడకుండా ఈ విధంగా పాత నైటీతో ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. వాష్ చేసే పని లేకుండా ఉంటుందన్నమాట. నాలుగవ ఐడియా అండి. సేమ్ ఒక పాత నైటీ తీసుకొని ఈ విధంగా కింద మరియు పైన కట్ చేసుకున్నానండి. ఇప్పుడు సైడ్‌లో కూడా ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్ ఉంది కాబట్టి ఒక క్లాత్‌ని పక్కన పెట్టి రెండో క్లాత్ తీసుకొని ఈ విధంగా సైడ్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన దగ్గర ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న క్లాత్ తీసుకొని ఈ విధంగా చూడండి పైన అయితే ఈ విధంగా సెట్ చేసి సైడ్‌లో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్‌గా ఒక పిల్లో కవర్‌కి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఐదవ ఐడియా అండి. పైన ఈ నెక్ భాగం ఉంటుంది కదండీ! దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. అన్ని నెక్ భాగం ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి మరొక క్లాత్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో ఉంచి ఫోల్డ్ చేసి 4 వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సిలిండర్ మరకలు మరియు సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అటు ఇటు కదిల్చేటప్పుడు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఐడియాస్ ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.